రైట్, కాలర్ రెడీగా ఉన్నారండి కాలిఫోర్నియా నుంచి మహేష్ గారు. మహేష్ గారు మాట్లాడండి. నమస్తే శ్రీనివాస్ గారు. 2 క్వశ్చన్స్ ఉన్నాయండి. ఫస్ట్ లెట్ మీ కంప్లీట్ దోస్ క్వశ్చన్స్ సార్. ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు కూడా సార్ మీరు చూస్తే ఉద్యమం అయిన తర్వాత తెలంగాణ ప్రకటన వచ్చిన తర్వాత మీరు తెలుగుదేశం నుంచి కాంగ్రెస్ నుంచి పెద్ద లీడర్స్ తీసుకున్నారు. ఈ దానం నాగేందర్, ఎర్రబల్లి దయాకర్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహేందర్ రెడ్డి, నామా నాగేశ్వరరావు, అసలు వీళ్ళంతా తెలంగాణ ఉద్యమంలోనే లేరు. ఇందులో కొంతమంది తెలంగాణ ఉద్యమకారులను కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. అప్పుడు కేసీఆర్ ను తిట్టిన వాళ్ళు ఉన్నారు. అప్పుడు ఎంత కోపం వచ్చిందంటే కేసీఆర్ గారిని తిడితే మాకు నిజంగా చాలా కోపం వచ్చింది తెలంగాణ ఉద్యమం టైంలో. ఇలాంటి నాయకులను మీరు టిఆర్ఎస్ లో తీసుకొని వాళ్లకు మంత్రి పదవులు ఇచ్చి వాళ్లకు అప్పుడు మీకు విద్యావేత్తలు, రాజకీయంలో విలువలు, ఒక కామన్ పబ్లిక్ అంతెందుకు సార్, మీరే ఉన్నారు కదా ఉద్యమంలో, మీరు చాలా ప్రధాన పాత్ర పోషించారు, మీరు చాలా కష్టపడ్డారు. మీకెందుకు ఒక ఎమ్మెల్యే ఇచ్చి మంత్రి పదవి ఇవ్వలేదండి? మీకంటే ఈ దానం నాగేందర్ లేకపోతే ఎర్రబల్లి లేకపోతే తలసాని గొప్పనా? మీరు ఉద్యమంలో ఎంత కష్టపడ్డారు? మరి ఈ విలువలు అప్పుడు ఏమైనా టిఆర్ఎస్ కి ఎందుకు లేవు చెప్పండి. సెకండ్ క్వశ్చన్, కమింగ్ టు ది కవితక్క కేసు సార్, ముఖ్యంగా కేసీఆర్ బిడ్డ తీహార్ జైల్లో ఉండటం బాధాకరం. కాబట్టి ఐ థింక్ బీజేపీ చాలా ఫోకస్డ్ గా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మీరు గమనిస్తే ఆంధ్ర ముఖ్యమంత్రి పైన కూడా సిబిఐ, ఈడీ కేసెస్ చాలా ఉన్నాయి. ఆయన 10 సంవత్సరాల నుంచి బెయిల్ పైన ఉన్నాడు. మరి ఆయన పైన సడన్ గా విచారణ ఎందుకు ఆగిపోయిందో, ఒక 30 కేసెస్ ఉన్న మనిషి పైన 10 ఏళ్ల నుంచి ఎలాంటి విచారణ లేదు, సిబిఐ, ఈడీ అసలు టచ్ చేయదు. కాబట్టి మీరు ఆ ప్రాతిపదిక పైన మరి ఒకవేళ ఆంధ్ర సీఎం ని జగన్మోహన్ రెడ్డి గారిని కాంటాక్ట్ అయ్యి బెయిల్ ఎలా తెచ్చుకోవాలి ఏంటి, ఎందుకంటే ఆయనకు బాగా దీంట్లో బాగా స్పెషలిస్ట్ ఆయన. సో అలా ఏమైనా చేస్తే తొందరగా కవితకు బెయిల్ వచ్చి బయటకు వచ్చే అవకాశం ఉంది, ఏమంటారు? అది వ్యంగ్యంగా మీరు అంటా ఉన్నారు కానీ లీగల్లో ఇది సబ్జుడియస్ అవుతుంది. కేసు కోర్టులో ఉంది కాబట్టి దాని మీద మనం సరే ఏది ఉందో నిజాలు రేపు తేలుతాయి. ఇది రాజకీయపరమైనటువంటి కుట్ర. ఈ మధ్య కాలంలో ఏది గవర్నమెంట్ ఉంటే మనం చూసాం, డిఎంకే, అన్నా డిఎంకే, లేకపోతే దేశంలో అనేక పార్టీలు ఈరోజు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాల మీద కేసులు, ప్రతిపక్షంగా ఉన్న వాళ్ళు మళ్ళీ అధికారంలోకి వస్తే ప్రతిపక్షాల మీద కేసులు ఆ రకంగా జరుగుతూ ఉన్నాయి. అసలు కేసులు పెట్టే అవకాశాలు మన దగ్గర ఉన్నప్పుడు మనం సో దట్స్ వాట్, ఎందుకంటే ఇక బీయింగ్ అన్ అడ్వకేట్ అది సబ్జుడియస్ అవుతుంది. ఐ డోంట్. అయితే రెండో వారు అడిగినటువంటి ప్రశ్న నిజంగా కూడా రాజకీయ పార్టీల్లో కొంతమేర మేము కూడా సమీక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు తెలంగాణ ఉద్యమంలో లేదా అనేక డిబేట్లలో నేను అనేక తిట్లు తిన్నాను. నన్ను ఎవరెవరైతే తిట్టినారో వారు మా పార్టీలోకి వచ్చి నా ముందే నాకు ఎమ్మెల్యేలు కూడా అయిపోయినారు. ఆయన అడిగిన వేరే టీడీపీ, కాంగ్రెస్ ఆ రోజులలో టికెట్ ఇవ్వట్లేదు అయ్యా, అందుకే అడిగినారు. సరే డే 1 నుంచి ఉన్నాను నేను, 2001 నుండి పార్టీలో ఉన్నాను కాబట్టి వారు ప్రేమతో అడిగినారు, ఆ దెబ్బలు తిన్నాం. Film and entertainment is definitely one of the levers for any country to build its brand. We are getting global. I feel that we're just on the takeoff. More and more films are becoming language agnostic. Content is a universal language. There's one audience in the world. Absolutely. End of the day, we all are like brothers who have mutual respect for each other from a different land. This and more, streaming on News 9+. Subscribe now. ఇప్పుడు వారు చెప్పినటువంటి నాయకులు కొడితే మాకు ఈపులు పగిలినాయి, మాకు పోలీసు వాళ్ళు దెబ్బలు కొడితే పడ్డాం ఉద్యమకారులు. కానీ ఉద్యమకారులకు లేదా ఒక మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఈ రోజుల్లో ఈ రాజకీయ రణరంగంలో రాణించడానికి అవకాశాలు లేవు. నేనేమంటానంటే కొత్తగా పార్టీ, నేను మా సార్ను కూడా అడిగిన ఒకసారి, ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా పార్టీ మారి పోటీ చేద్దాం? పార్టీ మారడం ఇష్టం లేదు. ఎందుకంటే కేసీఆర్ గారు ఒక చరిష్మాటిక్ లీడర్. ఎందుకు చరిష్మా? అది సినిమా వల్ల వచ్చింది కాదు. ఎన్టీ రామారావు గారు సినిమా రంగంలో నుండి వచ్చి ఒక చరిష్మాటిక్ లీడర్గా ఒక పార్టీని పెట్టి ఒక కొత్త తరాన్ని కేంద్ర మంత్రుల దాకా అందియడం జరిగింది ఆ రోజులలో. అందరూ కూడా ఫ్రెష్ ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా ఆ రోజు ఫ్రెష్ చదువుకున్నటువంటి క్యాండిడేట్సే.
అయితే ఇక్కడ కేసీఆర్ గారు కూడా తెలంగాణ ఉద్యమాన్ని ప్రజల ఆకాంక్షని నెరవేర్చిన నాయకుడు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు. వారికంటూ ఒక రాజకీయ రంగంలోనే చరిష్మాటిక్ లీడర్గా మారినారు. ఇలాంటి చరిష్మాటిక్ లీడర్సు, మహానాయకుడు ఒక ప్రాంతీయ పార్టీ ఉన్నప్పుడు ఏంటంటే మాలాంటి వాళ్ళకి అవకాశాలు వస్తాయని మేము ఆశిస్తాం. కానీ ఈ అవకాశవాదులందరూ వచ్చి చేరడము, కొంత ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఇవి జరగడం, ఇంతకుముందు పదవులు అనుభవించిన వారే మళ్ళీ రావడం. సో మనం వార్తలు చూస్తూ ఉన్నాం, ఏదో కడియం శ్రీహరి గారి డాటర్, వారికి ఎన్ని అవకాశాలు వచ్చినాయి అక్కడ పార్టీ, మళ్ళీ ఇక్కడికి రాగానే ఉప ముఖ్యమంత్రులు, లేదా కేకే గారు అవకాశాలు, లేకపోతే చాలామందికి అనేక అవకాశాలు వచ్చినాయి. సో వారందరూ కూడా ఈరోజు పార్టీకి ఎవరైతే అవకాశాలు వచ్చినాయో వాళ్ళే విడిపోతూ ఉన్నారు. అవకాశాలు రాని వాళ్ళందరూ ఇంకా ఈ పార్టీ మీద విశ్వాసం కానీ, ఈ పార్టీ పట్ల ప్రేమ కానీ అవన్నీ కూడా చెక్కు చెదరట్లేదు. సో మిగతా వాళ్ళందరూ మాత్రం ఎవరైతే మధ్యలో వచ్చారో మధ్యలోనే పోతా ఉన్నారు. సో ఇది కనువిప్పు జరగాలి అన్ని పార్టీలకు కూడా. మాకు కూడా చాలా బాధేస్తుంది. డెఫినెట్గా దక్కట్లేదు, అంటే ఏ పార్టీలో అయినా దక్కట్లేదు అంటున్నాను నేను. ఇదేదో మనం సద్విమర్శ మేము తీసుకోవాలి, బయటి పార్టీలకు. అంటే మీరు ఉదాహరణకు నేను చెప్తాను, ఈరోజు 10 మంది టీఆర్ఎస్కి పార్టీకి వెళ్ళి ఇక్కడ ఎంపీలుగా ఉన్నవాళ్ళు ఇమీడియట్గా కాంగ్రెస్ బీజేపీ నుండి పోటీకి నిలబడ్డారు. అంటే ఆయా పార్టీలలో ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉండి, లేకపోతే రాష్ట్రంలో అధికారంలో ఇప్పుడు ఉండి, లేదా 100 ఏళ్ల పార్టీ అని చెప్పుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ, మరి వాళ్ళ క్యాండిడేట్ లేరు. అంటే వారి పార్టీలో ఎన్ఎస్సిఐలో పనిచేసి విద్యార్థి విభాగంలో, తర్వాత యువత విభాగంలో పనిచేసి, తర్వాత రైతు విభాగము, బీసీ విభాగం, ఇన్ని విభాగాలలో సేవాదళలో పనిచేసిన వాళ్ళు ఏరి. గతంలో జరిగేది, సేవాదళలో పనిచేసి విద్యార్థి నాయకులుగా పనిచేసిన వారు ఎంతోమంది దేశాలలో దేశంలో పెద్ద పెద్ద నాయకులుగా ఎదిగినారు. ఈరోజు ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు విద్యార్థి నాయకుడే, చక్కగా ఇప్పుడు కేంద్ర మంత్రి అయినారు. అనేక మంది విద్యార్థి నాయకులు, పొన్నం ప్రభాకర్ గారు, మహేష్ కుమార్ గౌడ్ మొన్న, సో అనేక మంది, మా దాంట్లో ఎంపీ సుమన్ విద్యార్థి నాయకుడే. సో ఆ రకంగా కొంతమంది, అనేక మంది విద్యార్థి రంగాలలో రాణించిన వారు అనేక మంది ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా ఎదిగినారు. ఆ రకంగా ఉండేది వాతావరణం. కానీ ఇప్పుడు దురదృష్టం ఏంటంటే కంప్లీట్ పెట్టుబడిదారులు, ఈరోజు ఎలక్టోరల్ బాండ్స్, లేకపోతే నేరుగా నీ దగ్గర 50 ఉన్నాయా 100 ఉన్నాయా, లేదా సామాజిక వర్గం, పెట్టుబడి వర్గం, వారసత్వంగా వచ్చినటువంటి వారు మాత్రమే ఈరోజు రాజకీయ రంగంలో రాణిస్తూ ఉన్నారు. ఇది అంటే కొంత మేరకు రిగ్రెట్ అవుతుంది. చూడాలి మరి.